శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ది నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామకోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం సవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాత్స్యావ్యాలోలత్ కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయథం దధానః ధింమామిత్యను గజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని చక్కగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి సుబ్బలక్ష్మిని ఆనందంతో అభినందిస్తున్నారు. ధింగ్ మాం అని అనుకున్నాడేమో రంగనాథుడు. 4 రోజులు అయిపోయింది పాపం వీళ్ళు పాఠం వింటున్నారు, వీళ్ళ చేత నేను సరిగ్గా పలికించలేకపోతున్నాను, ఆలస్యం అయిపోయింది అని అనుకున్నాడో ఏమో. అందుకని అను గజగర్జం ఆజగంధ అన్నట్లుగా వచ్చేసాడు, మన వాళ్లలోకి వచ్చేసాడు. మీ నోటంట మంచి మాటలే పలికిస్తాను అని ఆచార్య అనుగ్రహంతో మనకవి అనగలిగేటటువంటి సామర్థ్యాన్ని నెమ్మదిగా చేకూరుస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది తల్లి. నాకేమీ తెలియదు అన్నారు, తెలియకుండానే మీరు ఇలా చెప్పారంటే తెలిసిన తర్వాత ఇంకెలా చెప్తారో, మాలాంటి వాళ్ళందరూ ఏమవ్వాలో కూడా తెలియటం లేదు. అంత చక్కగా పలికేరు. మరి మీరు తెలిసి పలికేరు తెలియక పలికేరో తెలియదు, కానీ విషయాన్ని చాలా స్పష్టంగా, చాలా సంక్షిప్తంగా, చాలా దోషరహితంగా దాన్ని ఇవాళ మీరు అందించారు. శ్లోకానుసంధానం కూడా చాలా బాగుంది. శ్లోకానుసంధానంలో కూడా 1-2 చోట్ల చిన్న స్ఖాళిత్యాలు తప్ప ఇంకే రకమైనటువంటి దోషాలు లేవు. ఆత్మ వేరు, శరీరం వేరు, చాలా బాగా చెప్పారు తల్లి. ఇంకా ఆ విషయాన్ని అంతటినీ మళ్ళీ నాకు ఇవాళ నిజంగా ఒక బలం వచ్చింది, ఒక శక్తి వచ్చింది. పాపం వీళ్ళని నేను హింస పెడుతున్నానేమో అనేటటువంటి బెంగ మనస్సులోంచి పోయింది. హింస పెట్టడం కాదు ఇది, ఇంకా 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 మలిచి తీర్చిదిద్దడం అనేటటువంటి ఒక వ్యాసంగం అని అనుకోవడానికి తగినటువంటి ఒక శక్తిని ఇచ్చారు. ఏది ప్రయత్న సాధ్యం కానిది ఏది ఉండదు. అంతేకాదు మన ప్రయత్నం కాదు, భగవద్ అనుగ్రహం ఉంటే పొందలేనిదంటూ ఏది ఉండదు. అందుకే గోష్ఠివారం అందరం అదే విశ్వాసంతో ముందుకు సాగుదాం. మనం కాదు ఈ ప్రయత్నం, మన చేత చేయిస్తున్నది ఆచార్యుడు రంగనాథుడు అని అనుకున్నప్పుడు ఇలాంటి ఒక శక్తి మనలో ప్రవేశిస్తుంది. చార్వాక మతం, దానిలో ఉండేటటువంటి ఆ సిద్ధాంతంలో ఉండేటటువంటి విషయం, దాన్ని ఖండించినటువంటి విధానం, శబ్దం యొక్క ప్రామాణ్యం చాలా చక్కగా వివరించారు.
4-5 శ్లోకాలలో అన్నారు చూడండి. శాస్త్రంలో మాటల్లో తేడా ఎలా వస్తుంది అంటే, నిజమే 4-5 శ్లోకాలలో వివరించారు అన్నారు. అంటే 4 శ్లోకాలలో 5 శ్లోకాలలో అని అర్థం వస్తుంది. 4, 5 నెంబర్, శ్లోకం నెంబర్ 4, శ్లోకం నెంబర్ 5లో చెప్పారు అనేది మీ భావం. కానీ కన్ఫ్యూజన్ అనేది ఎలా ఉంటుంది అనడానికి చెప్తున్నాను అనమాట. చాలా చక్కటి ప్రయత్నం చేసి దాంట్లో సాఫల్యాన్ని పొందినటువంటి మన సుబ్బలక్ష్మి ఇలాగే చక్కగా మళ్ళీ 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 ఈ సిద్ధాంతాన్ని, ఈ విషయాలని మననం చేసేటటువంటి సదవకాశాన్ని పొందాలి అని మనసారా ఆచార్యులని, పెరుమాళ్ళని ప్రార్థన చేస్తూ, మీ ఆచార్యుల యొక్క విలువని నిలిపారు తల్లి. ఈ సంప్రదాయంలోకి వచ్చిన మనందరికీ ఆచార్యులు రామానుజులు అయితే, మనకి అలాంటి ఒక సంస్కారాన్ని ఇచ్చినటువంటి ఆచార్యుల యొక్క గౌరవం మన మాటలలో ఇలా నిలుస్తుంది అని తెలియచేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక ఈనాడు మనం పాఠ్యాంశాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ నుంచి అప్పుడే మనం 5వ శ్లోకం దగ్గరికి వచ్చాం కాబట్టి, మనం ఇంతకు ముందు పాఠ్యాంశ ప్రారంభంలో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండేదాన్ని. అయిన వాటికి సమాధానాలు తెలుసుకున్న తర్వాత మనం చివరి పాఠం మొదలు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు మొదలు కాదు, చివరిలో ఇవాళ కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాను. విన్నవాళ్ళు చెప్పచ్చు. పాపం శ్లోకం అంటే అందరూ చెప్పలేకపోవచ్చు, కానీ పాఠం వింటున్నారు కాబట్టి ప్రశ్నలకైతే సమాధానం చెప్పగలుగుతారు అని ఆశిస్తూ ముందుగా మనం శ్లోకానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాస్సలభీ భవంతి యా వేదబాహ్యాః స్మృతయోర్హదాదేః వేదేషు యాః కాశ్చ కుదృష్టయస్తాః ఆగస్కృతాం రంగనిధే త్వదధ్వని అంధంకరణ్యస్మృతవాన్ మనుస్తత్ ప్రత్యక్ష ప్రమథన పశ్యతో హరత్వాత్ నిర్దోషశ్రుతి విమతేశ్చ బాహ్యవర్త్మ దుస్తర్క ప్రభవతయా చ వక్తృదోష స్పృష్ట్యా చ ప్రజహతి రంగవింద వృద్ధాః అవయవితయేదం కుర్వాణైః బహిష్కరణైర్వపుః నిరవయవకో అహంకారార్హః పుమాన్ కరణాతికః స్ఫురతి జనాః ప్రత్యాసత్తేరిమౌ న వివించతే తదధికురుతాం శాస్త్రం రంగేశ తే పరలోకిని. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. మననం ద్వారా నిన్న చెప్పుకున్నటువంటి అంశాలను కూడా మనం గ్రహించాం. అవైదిక మతాలు ఏవి అనేదాన్ని నిన్న మనం లిస్ట్ అవుట్ చేసుకున్నాం. ఏ పేజీలో చెప్పబడిందో ఆ పేజీని కూడా మనం గుర్తించుకున్నాం. అందులో బౌద్ధ మతాలు శాఖలని బట్టి బౌద్ధ సంబంధమైనవి 4 అయితే, జైనము, చార్వాకము అని ప్రధానంగా 3 వర్గాలుగా వివరణ చేసుకున్నాం. అందులో చార్వాక మతం ప్రత్యక్షాన్నే ప్రమాణంగా స్వీకరిస్తుంది. కనిపించినది తప్ప కనపడని దానిని దేనిని లేదు అంటారు వాళ్ళు. ఇది ప్రధానంగా మనం ఆ సిద్ధాంతంగా తీసుకున్నాం. వీళ్ళకి లోకాయతికులు అని ఒక పేరు ఉంది, గుర్తుపెట్టుకోండి. జైనము, బౌద్ధము, చార్వాకము అని కదా మనం 3 అనుకున్నాము. ఇప్పుడు చార్వాక సిద్ధాంతాన్ని, దాంట్లో ఉండే లోపాన్ని చూపించి వేద ప్రామాణ్యాన్ని స్థిరీకరిస్తున్నారు భట్టరు వారు. ఈ చార్వాకులకే చారువాకులు అంటే ఆ మాటలు అందంగా ఉంటాయి, కానీ విషయాన్ని పక్కత్రోవ పట్టించేటటువంటి వారు, వినడానికి మాత్రం అవి మంచిగా కనిపించేవి అని ఒక అర్థం చెప్తారు. ఇది మరొక పేరు లోకాయతికులు అంటారు. ఈ 2 ఇలా పేర్లు మారుతూ ఉంటాయి. సిద్ధాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నిన్న 3 కదా మనం వర్గాలు చెప్పుకున్నాం. ఏవవి? చార్వాకులు, జైనము, బౌద్ధము, చార్వాకము అని చెప్పుకున్నాం. చార్వాకులకే ఇంకొక పేరు ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? లోకాయతికులు అని చెప్పుకుంటున్నాం. ఏమిటి దీనికి అర్థం అని అంటే, లోకంలో బాగా విస్తృతిని పొందినటువంటి ఒక సిద్ధాంతాన్ని
వీళ్ళు ప్రచారం చేస్తారు. అంటే వీళ్ళు చేసేటటువంటి ఈ ప్రత్యక్ష ప్రమాణము అనేది లోకంలో బాగా విస్తృతిని పొందినటువంటి ఒక ప్రమాణం అన్నమాట. లోకే ఆయతం అంటే విస్తృతం అని అర్థం. లోకాయతికులు అని కదా అన్నాం. లోకే ఆయతం విస్తృతం సర్వత్ర ప్రత్యక్ష దృష్టమేవ మతం యస్య. సర్వత్ర అందరికీ ఏదైనా ఎవరైనా సులభంగా దాన్ని అంగీకరిస్తారు. కంటికి కనిపిస్తున్న దాన్ని లేదు అని అన్నారు కదా. అలా విస్తృతమైనటువంటి ప్రత్యక్షమే ప్రమాణంగా ఎవరి సిద్ధాంతం అయితే ఉందో దానిని లోకాయతిక మతం అని అంటారు. రెండవ మేర తెలుసుకున్నాం. అలాగే మిగిలిన రెండిటికి కూడా ఇంకొక పేర్లు చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. మనం జైనం అని అనుకున్నాం ఇంకొకటి, అది కూడా వేదాన్ని ప్రమాణంగా అంగీకరించినది. జైనం అనేసరికల్లా ఆ సిద్ధాంత ప్రవర్తకుడైన వ్యక్తి యొక్క పేరు మనకి గుర్తొస్తుంది, జీనుడు. ఆయన సంబంధమైనటువంటి మతం జైన మతం అని తెలుస్తుంది. అలాగే ఆ మతానికి మరొక పేరు ఉంది, అర్హన్ అంటే జినుడు అని అర్థం అన్నమాట. అందుకే ఆ మతాన్ని ఆర్హతం అని అంటారు. మనకి రెండవ శ్లోకంలో యా వేదబాహ్యా అనే చోట అర్హదాదేహ్ అనే పదం ఉంది చూసారా. అర్హన్ అంటే జినహ అని అర్థం. అర్హతము అంటే తత్సంబంధమైనటువంటి మతము అని అర్థం. ఆది అనే శబ్దంతో బౌద్ధ మతం కూడా చెప్పబడింది అని అంటారు. అంటే ఇప్పుడు మనం జైనము అన్న అర్హతము అన్న ఒకటే అని అర్థం చేసుకుందాం. చార్వాకము అన్న లోకాయతికము అన్న ఒకటే అని తెలుసుకుందాం. ఇప్పుడు మిగిలినది బౌద్ధం. ఇది కూడా బుద్ధ మతము, బుద్ధ సంబంధమైన అనేది బౌద్ధం అని అంటే తెలుస్తుంది. ఈ బుద్ధునికే మరొక పేరు సుగతుడు అని. దీన్ని సుగత సంబంధమైన అనే అర్థంలో సౌగతులు అంటారు వారిని. అంటే బౌద్ధులు అన్నట్లుగానే సౌగతులు అని అంటారనమాట. ఆర్హతులు అంటే జైనులు, సౌగతులు అంటే బౌద్ధులు, లోకాయతికులు అంటే చార్వాకులు అని ఇవాళ ఒక స్థూలమైనటువంటి ఒక సంజ్ఞలని మనం తెలుసుకుందాం. ఇక నిన్న మనం మామూలుగా చెప్పుకున్నాము చార్వాక మతం అంటే ఏమిటో. ఆ చార్వాక సిద్ధాంతం అంటే ఏమిటో మనకి 34వ పేజీ అని అనుకుంటాను. ఒక్కసారి చూసి చెప్తాను మీకు, చూద్దాం. అందులో రాసి ఉంది, చదువుకుందాం. నిన్న మనకి వ్యాఖ్యానంలో ఉన్నది చదువుకున్నాం. 36వ పేజీ చూడండి. 36వ పేజీ తీసుకోండి. మన దగ్గర ఉన్న పుస్తకాన్ని సార్థకం చేసుకోవాలి కదా, అందుకని చార్వాక మతం అని ఒక సైడ్ హెడ్డింగ్ ఉంది, చూడండి. చదివితే అర్థం అవుతుంది, ఏం పర్వాలేదు. ఈ మతానికి అక్రియావాదం, అజ్ఞానవాదం, నాస్తికవాదం, బార్హస్పత్యం, లోకాయతం అనే పలు పర్యాయ నామాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా క్విజ్ పెట్టుకున్నప్పుడు ఇలాంటివన్నీ మనం క్వశ్చన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం లోకాయతికం అని చెప్పుకున్నాం కదా, అది దీనికి పర్యాయ పదం. అవి కాకుండా ఇంకా ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో చెప్పారు, అవన్నీ ఇప్పుడు మనం వివరణ చేసుకోవద్దు. వీళ్ళ తాలూకు సిద్ధాంతంలో మనం మామూలుగా ధర్మము, అధర్మము, పుణ్యము, పాపము, స్వర్గము, నరకము, జీవుడు, ఆ శరీరము, ఇలా వైదిక మతం మనకి తెలియచేస్తూ ఉంటుంది. కానీ వీళ్ళ మతంలో అలా ఏమీ లేదు. కంటికి ఏది కనిపిస్తే అదే స్థిరమైనది అని అంటారు. వీళ్ళ దృష్టిలో చెప్తున్నారు చార్వాకులు పృథివ్యప్తేజోవాయురితి తత్వాని అని అంటూ, పృథివీ, జలం, తేజస్సు, వాయువు అవి 4 తత్వాలు అంటారు వాళ్ళు. అంటే పంచభూతాలలో వీళ్ళు ఒప్పుకోనిది దేన్ని? ఆకాశాన్ని. కానీ ఒక చిన్న విశేషం ఇక్కడ చెప్తాను. ఇది స్థూలమైనటువంటి ఒక నిర్వచనం అయితే, వీళ్ళల్లోనే ఆకాశతత్వాన్ని ఒప్పుకునేటటువంటి సిద్ధాంతం కూడా ఒకటి ఉంది అని అంటారు. అంతవరకు తెలుసుకోండి. అంటే సాధారణంగా ఒప్పుకోనిదే ప్రబలము, కానీ ఒప్పుకునేవారు కూడా ఉన్నారు అని మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. మామూలుగా చార్వాక సిద్ధాంతం అంటే పంచభూతాలలో ఆకాశతత్వాన్ని వాళ్ళు ఒప్పుకోరు.
అందుకే మీకు గుర్తుందో లేదో తిరువాయుమొഴി మీరు అనుసంధానం చేస్తారు. అందులో మొదటి శతకంలో మొదటి దశకం ఉయర్వర ఉయర్నలం అనేటటువంటి దశకం. అందులో ఒక పాసురం ఉంటుంది. తిడ విసుం బెరివళి అనేటటువంటి ఒక శ్లోకం ఉంది. అక్కడ పంచభూతాలని లిస్ట్ అవుట్ చేస్తారు. పాసురం అంతా మనం ఇప్పుడు చదువుకోవద్దు. పంచభూతాలని లిస్ట్ అవుట్ చేసేటప్పుడు తిడ విసుంబు అంటూ ప్రారంభిస్తారు. దృఢమైన ఆకాశం అంటారు. ఆకాశం దృఢమైనది కావడం ఏమిటండి అంటే, ఇదిగో ఇలాంటి సిద్ధాంతాల వాళ్ళు లేదని చెప్పినా ఉన్నది అని దృఢత్వాన్ని కలిగినది, లేకుండా చెయ్యాలంటే తొలగిపోయేది కాదు అంటూ ఈ సిద్ధాంతాన్ని అక్కడ మనకి సమన్వయపరుస్తూ త్రిడ అనేదానికి దృఢమైన అనేదానికి సమాధానం చెప్తారనమాట. సో సార్వాక సిద్ధాంతంలో 4 భూతాలే అంగీకరింపబడ్డాయి అనేది ఒక పాయింట్ గుర్తుపెట్టుకుందాం. ఇక ఆకాశం అనే భూతాంతరం లేదు, దేహం ఉంది, కంటికి కనిపిస్తోంది కనుక అని అన్నారు. మరి దేహంలో ఆత్మ లేకపోతే చైతన్యం ఎలా వస్తుంది అంటే, నిన్న అనుకున్నామే కెమికల్ రియాక్షన్ లాగా ఆ భూత సంఘాతం వల్ల ఇవన్నీ భూతాలు కలిస్తే చైతన్యం ఏర్పడుతోంది, ఇవన్నీ విడిపోతే చైతన్యం పోతోంది అంటారు. అంటే వాళ్ళలో మరణము జీవనము అంటే ఏదనమాట, ఈ భూత సంఘాతం కలిస్తే చైతన్యం కలుగుతుంది, అది ఉన్నట్టు. ఆ భూతాలు మళ్ళీ విడిపోతే అవన్నీ వేటికవి వేరైపోతే అదే మరణము, అదే మోక్షం అంటారు వాళ్ళు. అయితే మరి స్వర్గం నరకం అని ఉన్నాయని చెప్తారు కదండి, అవేమిటి అని అంటే అవేం లేదు. శారీరకమైనటువంటి సౌఖ్యం పొందితే స్వర్గం, శారీరకమైనటువంటి దుఃఖం కలిగితే నరకం, అవే స్వర్గ నరకాలు అని అంటారు. అంటే శరీరానికి కలిగేటటువంటి సుఖ దుఃఖాలు అవే స్వర్గ నరకాలుగా చెప్పబడతాయి. అంతకంటే వేరైనటువంటి స్వర్గ నరకాలు మనకి లేవు అని మీరు పేజ్ నెంబర్ 37లోకి రండి. ఆ శ్లోకాలు అవన్నీ మీకు అక్కర్లేదు. అందులో చివరి లైన్ చూడండి. ప్రత్యక్షంగా కనిపించే వస్తువే ఉన్నది, వేరేమీ లేవు. ఆ చైతన్యానికి కలిగే దుఃఖాలే స్వర్గ నరకాలు, వేరుగా స్వర్గ నరకాలు వాటి వల్ల కలిగే ధర్మాధర్మాలు లేవు అని చెప్తారు. ఇది వీరి సిద్ధాంతం. కానీ అది కాదు అని చెప్పారు. ఆ ప్రాణవాయువు విడిపోతే, భూత సంఘాంతం విడిపోతే అదే మరణమే, అదే మోక్షము అంటారు. ఇది వీరి యొక్క సిద్ధాంతం అని ఇక్కడ ఉంది అని గుర్తుపెట్టుకుందాం. స్థూలంగా మాత్రమే తెలుసుకుందాం. ఇప్పుడు నిన్నటి శ్లోకంలో బాహ్యేంద్రియానికి కనిపించాలి అంటే అవయవి కావాలి, కానీ ఆత్మ వస్తువు అవయవి కాదు కనుక బాహ్యేంద్రియ గోచరం కావటం లేదు. కానీ లేదని కాదు, ఉంది కనుకనే శృతి దాన్ని మనకి నిత్యమైనటువంటి వస్తువుగా చెప్పింది. ఉంది కనుకనే పరలోక గతిని పొందుతున్నది కనుక కంటికి కనపడలేదు అనేటటువంటి చార్వాకులకి కూడా నిత్యమైనటువంటి ఆత్మవస్తువు విషయంలో శృతి ప్రమాణం కావాలి అని నిన్నను ఖండన చేశారు. కనపడకపోయినంత మాత్రం చేత ఆత్మ నిత్యత్వము లేనిది కాదు, ఆత్మ నిత్యమైనది. దాని గురించినటువంటి చెప్పినటువంటి వేదము ప్రమాణం అవుతుంది. వేదంలో చెప్పినటువంటి అర్థాన్ని బాధించి మరొక అర్థాన్ని ప్రతిపాదన చెయ్యడం అనేది అవివేకము అని వాళ్ళకి అర్థం కావటం లేదా? పరలోకాన్ని పొందేటటువంటి జీవాత్మని గురించి ప్రస్తావన చేస్తూ ఉంటే లేదు అంటారేమిటి? దానినే వాళ్ళు ఒప్పుకోవాలి అని నిన్న చెప్పారు. కనపడకపోవటానికి కారణం చెప్పారు, దృఢంగా కలిసి ఉండటం వల్ల అని అన్నారు. ఇప్పుడు చార్వాక మతస్థులు మరొక మొండి వాదనని వాదిస్తున్నారు. ఏమని అంటున్నారు అంటే, వేదం ప్రమాణమని మీరు నమ్ముతున్నారు, కానీ మేము నమ్మటం లేదు కదా, మేము దాన్ని ఒప్పుకోం కదా, మాకు శబ్దం ప్రమాణం కాదు కదా, శబ్దంలో ఉంది వేదం చెప్తోంది కాబట్టి అది ప్రమాణం అగుగాక అంటున్నారు మీరు. మేము ఒప్పుకోవండి, మాకు చూపించండి అంటున్నారు వాళ్ళు. మాకు చూపించండి, ఒప్పుకుంటాం. అది చెప్తోంది కనుక, వేదంలో చెప్తోంది కనుక అంటే మేమెలా ఒప్పుకుంటాము అన్నారు వాళ్ళు. అంటే అలా మొండిగా ఉన్నారనుకోండి, అప్పుడు ఆ మొండి వాళ్ళకి ఎలా వాదన వాదించాలి అంటే వాళ్ళ పద్ధతిలోకే వెళ్ళి వాళ్ళ వాదాన్ని ఖండించాలి.
మన పద్ధతిలో వాళ్ళకి చెప్తే అర్థం కాదు. అందుకని మనం ఏం చేయాలి, వాళ్ళ లైన్లోకే వెళ్ళాలి. వాళ్ళు ఏమంటున్నారో దాన్నే మనం కూడా అనాలి. అప్పుడే మన వాదాన్ని వాళ్ళు అంగీకరించేటటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇది బాగా తెలివైన వాళ్ళు చేసేటటువంటి పని. వాళ్ళు చేస్తున్నటువంటి వాదన అసమంజసమైనది, అది స్పష్టంగా తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది అంటే, చార్వాకులు ప్రత్యక్షాన్నే ఒప్పుకుంటారు కదండి. ఈ పాయింట్ పట్టుకుని ఒక వివేచన చేద్దాం. బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడంటే మనం చక్కగా లంచ్ చేసి కూర్చున్నాం అనుకోండి. అలా కాకుండా ఆకలిగా ఉంది, ఆకలి తీరాలి. ఏం చేస్తే తీరుతుంది ఆకలి అంటే, ఆహారం స్వీకరిస్తే ఆకలి తీరుతుంది కదా. ఏమవుతుంది, ఆహారం తీసుకుంటే ఆకలి తీరుతుంది కదా. అవునా? ఏది చూపించండి, మీ ఆకలి తీరిందా చూపించండి. ఆకలి ఎక్కడుంది చూపించండి. ఆకలి తీరిందా చూపించండి అని అడిగామనుకోండి, అదేంటండి అలా జరుగుతుందండి తెలుసు, అన్నం తింటే ఆకలి తీరుతుందని తెలుసండి అన్నారు. ఎలా తెలుసు? కంటికి కనపడుతోందా? లేదు లేదు, అలా తీరుతుంది అని చెప్పారండి. మరి చెప్పిన మాటను మీరు వింటున్నారా? లేదా ఆకలి తీరిందనే దాన్ని అనుమానంతో గ్రహిస్తున్నారు. అనుమానం అంటే ఏమిటి అంటే ఊహతో గ్రహిస్తున్నారు. వీళ్ళు కూడా భోజనం చేస్తే ఆకలి తీరుతుంది అనేటటువంటి విషయాన్ని అంగీకరించి భోజనం చేస్తున్నారా లేదా అంటే, ప్రత్యక్ష ప్రమాణం కాకుండా ఇంకో ప్రమాణాన్ని వీళ్ళు స్వీకరిస్తున్నట్టే కదా అర్థం. అంతేకాదు, అవును ఇంతకీ ఈ సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారండి అని అన్నాను అనుకోండి. మా 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 ఈ సిద్ధాంతానికి పెద్ద ఒక ఆయన చెప్పాడండి అని అన్నారు. ఏడి ఆయన? నువ్వు చూసావా ఆయన్ని? నీ కంటితో నువ్వు చూసావా? నువ్వు ప్రత్యక్షం తప్ప నువ్వు ఒప్పుకోను అని అంటావే. మరి అలాంటప్పుడు ఎవరో నీకు ఆప్తుడైనటువంటి ఆయన ఈ సిద్ధాంతాన్ని చెప్పాడు అని నువ్వు నమ్ముతున్నావా? అంటే ఆప్తవాక్యాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నావా లేదా? మరి ప్రత్యక్షాన్నే ప్రమాణంగా స్వీకరిస్తాను అంటే అదెలా కుదురుతుంది? సో వీడొక మొండివాడు అనమాట. తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటున్నాడు అనమాట. ఇప్పుడు వీడికి మన లైన్లోకి వీడిని తీసుకురావాలి అంటే ముందు వీడి లైన్లోకి మనం వెళ్ళాలి. కబడ్డీ ఆడేటప్పుడు ఏం చేస్తారు, ఈ టీంలోంచి ఆ టీంలోకి వెళ్ళి వాళ్ళ రంగంలో వాళ్ళ ఆ స్థలంలో తిరిగి 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 ఒకడిని కాలు పట్టి టక్మని మన రంగంలోకి తీసుకుని వస్తారు, మన వైపుకు తీసుకుని వస్తారు. భట్టర్ వారిలో ఉండేటటువంటి ఆ చమత్కారం ఇందులో మనకి కనపడుతుంది. ఓహో, ప్రత్యక్షమైతేనే కదా నువ్వు నమ్ముతావు. అయితే ఇప్పుడు చెప్తాం విను, వేదం కూడా ప్రత్యక్ష ప్రమాణమే అంటున్నారు చమత్కారంగా. ఏంటి? వేదం కూడా ప్రత్యక్షమైనటువంటి ప్రమాణమే అని చెప్తున్నారు. అదేంటండి, ప్రత్యక్షం ప్రమాణం వేరు వేద ప్రమాణం వేరు అంటారు కదా, మరి వేదం కంటికి కనిపిస్తోందా అని మళ్ళీ మనకి సందేహం కలుగుతుంది. మెయిన్ ఈ బేస్ గుర్తుపెట్టుకోకపోతే ప్రతిపదార్థం కూడా మనకు అర్థం కాదు. అందుకని చెప్తున్నానమాట. ప్రత్యక్షం అంటే ఏమిటండి అని అడిగారు. అంటే కంటికి కనిపించేది ప్రతి అక్షం. అక్షం అంటే కన్ను, కంటికి కనిపించేది ప్రత్యక్షం అంటున్నాం కదా. ఇంకొంచెం విశదంగా వెళ్ళండి, మా సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి లాగా కొంచెం ఎక్కువే నేర్చుకోండి, ఇంకొంచెం జ్ఞానాన్ని పెంచుకోండి. అక్షము ప్రత్యక్షం అంటే కంటికి కనిపించేదని మాత్రమే కాదండి, అక్ష పదానికి అర్థం ఇంద్రియము అని అర్థం అండి. అక్షములు అంటే ఇంద్రియములు అని అర్థం అన్నమాట. కరణములు అని వెనకటి శ్లోకంలో వచ్చినట్లుగా రకరకాలైనటువంటి పదాలు, ఇంద్రియవాచకమైనటువంటి పదాలు ఉన్నాయి. అందులో అక్షము అంటే ఇంద్రియము అని అర్థం అన్నమాట. ఆ ఇంద్రియము అనేటటువంటి అర్థం ఉన్నప్పుడు ప్రత్యక్షం అని అన్నాం అనుకోండి, అంటే ఇంద్రియమునకు గోచరమయ్యేది అని అర్థం తీసుకోండి. కంటికి కనిపించేది అన్న అర్థం మాత్రమే కాదు, ఇంద్రియానికి తెలిసేది అని తీసుకోండి. ఇప్పుడు ప్రమాణం వేదం ఇంద్రియానికి తెలుస్తోందా లేదా అంటే తెలుస్తోంది. ఏ ఇంద్రియానికి తెలుస్తోంది? చెవికి వినిపిస్తోందా లేదా? చెవి అనేది ఇంద్రియమైనా కాదా? ఈ చెవికి వినిపిస్తోంది కాబట్టి వేదం కూడా ఏమవుతోంది? ప్రత్యక్షమే అవుతోంది. నువ్వు చెప్పినట్టుగా వేదం కూడా, నువ్వు చెప్పిన ప్రత్యక్ష ప్రమాణంలాగే వేదం కూడా ప్రత్యక్షమైనదే అంటూ ప్రారంభిస్తున్నారు చమత్కారంగా. ఇంత చమత్కారంగా వాళ్ళ వాదాన్ని ఖండించగలిగేటటువంటి వైభవం భట్టర్ వారికి మాత్రమే ఉంది అని అంటారు. ఇప్పుడు శ్లోకాన్ని మనం
అనుసంధానం చేసుకుందాం జాగ్రత్తగా. ఇంకా ప్రత్యక్షం అయితే చాలదు, ఇంకా చాలా ఉంటే వాటిని కూడా ఖండిస్తున్నారనమాట. ఇప్పుడు శ్లోకం చదువుతాను, నాతో పాటు అనుసరించండి. ప్రత్యక్షాశ్రుతి అర్థధీశ్చ, కామాలు పెట్టుకోండి. ప్రత్యక్షాశ్రుతి కామ పెట్టుకోండి. అర్థధీశ్చ కామ పెట్టుకోండి. న తథా దోషాః కామ పెట్టుకోండి. తదర్థః పునః ధర్మాధర్మ పరావరేశ్వరముఖః ప్రత్యక్షబాధ్యో నచ. అంతవరకు చాలు. అంటే మొదటి లైన్లో కామాలు పెట్టుకోకపోతే ఒక పదం ఒక పదానికి అన్వయం కాదు కాబట్టి పెట్టుకోమన్నాను, మిగిలిన చోట్ల అక్కర్లేదు. తచ్చార్వాకమతేపి రంగరమణ ప్రత్యక్షవత్ సా ప్రమా యోగోన్మీలితధీః తదర్థమథవా ప్రత్యక్షమీక్షేత సహ. మరొకసారి చదువుతారు, గమనించండి. ప్రత్యక్షాశ్రుతి అర్థధీశ్చ న తథా దోషాః తదర్థః పునః ధర్మాధర్మ పరావరేశ్వరముఖః ప్రత్యక్షబాధ్యో నచ. తచ్చార్వాకమతేపి రంగరమణ ప్రత్యక్షవత్సా ప్రమా యోగోన్మీలితధీః తదర్థమథవా ప్రత్యక్షమీక్షేత సహ. వెనుకటి శ్లోకంలో భట్టర్ వారు ఏం చెప్పారు అంటే, దేహం కంటే ఆత్మ వేరే ఉంది అనడానికి శాస్త్రము ప్రమాణము అని అన్నారు. ఇప్పుడు ఆ శాస్త్రము ప్రత్యక్ష ప్రమాణము వంటిదే అంటున్నారు. అది వెనకటి శ్లోకానికి ఈ శ్లోకానికి ఉండేటటువంటి భేదం అన్నమాట. అంటే వెనక చెప్పినటువంటి శ్లోకంలో శాస్త్రము ప్రమాణమగుగాక అన్నారు. నేను ఒప్పుకోను, నాకొద్దు, నేను దాన్ని అంగీకరించను అంటున్న వాడికి, అరే నువ్వు అంగీకరించిన ప్రమాణం లాంటిదే ఈ ప్రమాణం కూడా అని మరింత బలపరుస్తున్నారు కిందటి శ్లోకంలో చెప్పినటువంటి అంశాన్ని. ఇందులో క్రియాపదం ఈక్షేత అనేది క్రియాపదం. 4వ పాదం చివరిలో ఉంది చూడండి. ఈక్షేత అంటే చూడగలుగుగాక, చూడగలడు అనేటటువంటి అర్థం అన్నమాట. ప్రధానమైనటువంటి క్రియాపదం ఈక్షేత అనేది క్రియాపదం. సంబోధనాత్మకమైనటువంటి పదం ఇది. సంబోధనార్థకమైన అంటే రంగరమణ అనేది సంబోధనార్థక పదం. శ్రీరంగనకు రమణుడు, రమణుడు అంటే భర్త అని అర్థం. రంగభర్త అనే పదం మనకు పూర్వశతకంలో ఎన్నోసార్లు వచ్చింది. రంగరమణ అంటున్నారు. ఇందులో రంగనాథ అని అర్థం, లేదా రంగభర్త అని అర్థం అన్నమాట. రంగరమణ అని పిలుస్తూ చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఈక్షేత అన్నదానికి చూడగలడు అన్నారు కనుక దానికి క్రియాపదాన్ని మనం కర్తృపదాన్ని ఏం పెట్టుకోవాలి అంటే ఎవరు చూడగలడు అని చెప్తున్నారు అంటే పక్కనే పదం ఉంది చూడండి, సహ అనే పదం ఉంది చూడండి. సహ అతడు, ఈక్షేత చూడగలడు అంటున్నారు. చూసుకుంటాడులేండి అంటాను చూసారా, చూసుకుంటాడు, ఆయనే తెలుసుకుంటాడు అన్నట్లుగా సహా ఈక్షేత. ఇక్కడ సహా అనే పదం దేనికి వాచకమవుతోంది? చార్వాక సిద్ధాంతాన్ని అనుసరించేటటువంటి ఆ వ్యక్తి అని అర్థం అన్నమాట. ఎలా చూసుకుంటాడు అంటే ప్రత్యక్షం ఈక్షేత, కంటితోనే చూడగలుగుతాడు అంటున్నారు ఇందులో. ఇలా సిద్ధాంతాన్ని ఎలా చేస్తున్నారు అనంటే ఇప్పుడు శ్లోకం ప్రారంభం దగ్గరికి రండి. శ్లోకం సులభంగానే ఉంటుంది, అర్థం కూడా సులభంగానే ఉంటుంది. గమనిద్దాం. ఇప్పుడు చెప్తున్నది ఏంటి? సిద్ధాంతం ఏం ప్రతిపాదన చేస్తున్నారు అంటే ప్రత్యక్ష శృతి. మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉందా ఇందులో? శృతి అంటే వేదము అని అర్థం. ప్రత్యక్ష ప్రమాణము వంటిదే శృతి కూడా అంటున్నారు. అంటే శృతి శబ్ద ప్రమాణము అని అనుకోకండి. ప్రత్యక్ష
శృతి శృతి కూడా ప్రత్యక్ష ప్రమాణమే అన్నారు. ఇక్కడ అక్షము అనే పదం దగ్గర మనం ఊరికి తీసుకుంటే ఇంద్రియ గోచరమైనదే అని అర్థం అన్నమాట. శృతి అంటే శ్రవణేంద్రియమునకు శ్రవణేంద్రియము ద్వారా తెలియబడేది కనుక ప్రత్యక్ష శృతి. ఇక శృతి చేత చెప్పబడేటటువంటి అర్థములు కూడా ఎలాంటివి అని అనంటే శృతి చేత చెప్పబడేటటువంటి అర్థం కూడా ప్రత్యక్ష అనేను. తదర్థధీశ్చ శృతి చేత ప్రతిపాదింపబడుతూ ఉండేటటువంటి అర్థజ్ఞానము కూడా ప్రత్యక్ష అనే అనుకోవాలి. అది కూడా ఇంద్రియ గోచరమైనదే అని అర్థం అన్నమాట. బాహ్యేంద్రియ గోచరమైనది శృతి ప్రమాణం, శృతి ప్రత్యక్షం వేదమైతే శృతి చేత చెప్పబడేటటువంటి అర్థము మనస్సు అనేటటువంటి ఇంద్రియానికి తెలియబడేది అవుతుంది. కనుక శృతి శృతి ప్రతిపాదితమైనటువంటి అర్థము రెండు కూడా ప్రత్యక్షములే అని చెప్తున్నారు. ప్రత్యక్ష శృతి అర్థధీశ్చ చ అంచేత అర్థధీ కూడా ప్రత్యక్ష అక్షమునకు గోచరమైనది, ఇంద్రియ గోచరమైనదే అని అంటున్నారు. ఒక సిద్ధాంతం అంటే ఇంద్రియ గోచరమైనదే ఉన్నది అని వాళ్ళు అంటారు కాబట్టి అది అన్నారు. అయితే ఇంద్రియానికి ఏదైతే కనపడదో, కంటికి ఏదైతే కనపడదో అది ఉన్నదా లేదా అంటే లేదు అని వాళ్ళ సిద్ధాంతం. అలాగే ఆ సిద్ధాంతంలోనే చెప్తున్నారు శృతి దోషరహితమైనది అని కదా చెప్తారు. నిర్దోషమైనది, నిర్దోష శృతి విమతేశ్చ అని చదువుకున్నాం కదా మనం. దోషము లేదు అంటున్నాం. దోషం లేదు అని ఎలా నిరూపిస్తారండి అంటే ప్రత్యక్ష ప్రమాణంలో నిరూపింపబడాలి అంటే దోషము లేదు ఎలా కనపడడం లేదు కనుక, కనపడితేనే కదా వాళ్ళు నమ్ముతారు, కనపడకపోతే లేనట్టే కదా అర్థం. అలాగే శృతిలో కూడా దోషములు లేవు, కనపడడం లేదు కనుక అంటున్నారు. నా తథా దోషాః అలాగే దోషాః నా పౌరుషేయములైనటువంటి కృతులలో ఉండేటటువంటి భ్రమ ప్రమాద విప్రలబ్మాది దోషాలు నా తథా అలా కనపడవు అంటే లేవు. శృతి ప్రత్యక్షమైనది, శృతి చెప్పబడేటటువంటి జ్ఞానము ప్రత్యక్షమైనది, దోషములు ప్రత్యక్షములు కావు అంటే దోషములు లేవు శృతిలో. అది ఒప్పుకుంటాడు కదా, వాడు ఒప్పుకోవాలి. ప్రత్యక్ష ప్రమాణం కంటికి కనపడడం లేదు కాబట్టి ఒప్పుకోవాలి. దోషాలు ప్రత్యక్షములు కావు అంటే దోషరహితమైనది వేదము అని చెప్పుకోవాలన్నమాట. తదర్థ పునః ఇంకా ఆ వేదం చేత ప్రతిపాదింపబడుతూ ఉండేటటువంటి అర్థములు కొన్ని ఉన్నాయండి. ఆ వేదం ఏం చెప్తోంది అంటే ధర్మ అధర్మ పర అవర ఈశ్వరముఖ. వేదంలో ఏం చెప్పబడుతుంది? ధర్మమేదో అధర్మమేదో, ఈశ్వరుడు ఎవరో, ఆయన కంటే తక్కువైనటువంటి దేవతలు ఎవరో ఇలా చెప్తుంది కదా. పర అవర అని రెండు పదాలు ఉన్నాయి. పరేశ్వరుడు అవరేశ్వరుడు అనుకోవాలి. అంటే పరాత్పరుడు ఉత్కృష్టుడైనటువంటి నియామకుడైనటువంటి పరదైవము, ఆయన అధీనంలో ఉండేటటువంటి ఇతర దేవతలు. వేదంలో ఏం చెప్పబడింది? పరస్వరూపం చెప్పబడింది, దేవతల యొక్క వైభవం చెప్పబడి, బ్రహ్మరుద్రాది దేవతల యొక్క వైభవము చెప్పబడింది, ధర్మస్వరూపం చెప్పబడింది, అధర్మస్వరూపము చెప్పబడింది. ఇదంతా వేదార్థము. ఆ వేదార్థము పర అవరేశ్వరముఖ అలా చెప్పబడుతూ ఉండేటటువంటి వేదార్థము ప్రత్యక్ష బాధ్యో నచ నువ్వు చూస్తున్న దానికంటే వ్యతిరేకంగా లేదు. అంటేత వేదం చేత చెప్పబడినటువంటి అర్థము ప్రత్యక్షము చేత బాధింపబడేది అవటం లేదు. నీకేం నొప్పి, నీకేమి దీన్ని నువ్వు చూస్తున్న దానికంటే అది వేరే ఏదైనా ఉందా? లేదు కదా. అంచేత దాన్ని ప్రత్యక్షంగానే గ్రహించవచ్చు. తత్ అందుచేత అంటే శృతి ప్రమాణ సిద్ధమై ఉంది, మానస ప్రమాణం చేత అర్థం గ్రహింపబడుతోంది, అందులో దోషాలు కనపడడం లేదు. ఆ వేదం చేత ప్రతిపాదితమైనటువంటి అర్థము ప్రత్యక్ష బాధ్యం కావటం లేదు. తత్
అందుచేత చార్వాకమతేపి, చార్వాకుల యొక్క సిద్ధాంతంలో కూడా ప్రత్యక్షవత్, ప్రత్యక్ష ప్రమాణంలాగే సా, సా అంటే ఇక్కడ అశ్రుతి అని అర్థం అన్నమాట. వేదము ప్రమాణము, తాము నమ్మేటటువంటి ప్రమాణం లాంటిదే వేద ప్రమాణము కూడా, వేద ప్రమాణము కూడా ప్రత్యక్షమైనదే అని సిద్ధాంతరీకరిస్తున్నారు వాళ్ళు. అంటే మీరు చెప్తున్నారు కానండి, మాకు కనపడాలండి నిజంగా వేదంతో చెప్పబడినటువంటి అర్థం. అంటే ఆ ధర్మాధర్మాలు కానీ, ఆ పరావరేశ్వరులు కానీ, అందులో ప్రతిపాదింపబడినటువంటి విషయం కానీ మాకు నిజంగా కంటికి కనపడాలి, మానస ప్రత్యక్షం ఇలాంటివి మేము ఒప్పుకోము అని అన్నారనుకోండి, అప్పుడు మీకు కంటికే కనిపిస్తాయి. కాకపోతే ఈ కన్ను కాదండి, యోగం అనేటటువంటి ఒక నేత్రం ఉంటే, యోగోన్మీలిత ధీహి, యోగం చేత విప్పబడినటువంటి బుద్ధి అనేటటువంటి నేత్రంతో రంగర తదర్థం, వేద ప్రతిపాదితమైనటువంటి అర్థాన్ని సహా ఆ చార్వాకుడు ఈ క్షేత చూడగలడు అంటున్నారు అన్నమాట. ఇక్కడ చెప్పబడిన ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుంది అని అంటే, మళ్ళీ యోగోన్మీలిత ధీహి అని అంటే జ్ఞానమే చక్షువు అనే దాన్ని వీళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి ప్రత్యక్షం ప్రమాణమైనా వీళ్ళు దేన్ని ఒప్పుకుంటారు అంటే, ఇంతకు ముందు చూసినటువంటి వస్తువుని చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తే, అవును ఇది నేనప్పుడు చూశాను, ఆ చూసినటువంటి వస్తువే ఇది అని వాళ్ళు ఒప్పుకుంటారు. దాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. అంటే ఇంతకు ముందు ఒక వస్తు దర్శనం చేత కలిగినటువంటి జ్ఞానము, తర్వాత మళ్ళీ ఆ వస్తువుని చూడటం వల్ల దాన్ని గ్రహించగలగడం. ఆ బాడీనండి వీడు, అదిగో నేను బెంగళూరులో ఎయిర్పోర్ట్ లో చూశానండి వీడిని, ఇదిగో ఇప్పుడు మళ్ళీ మా వీధిలో కనపడ్డాడండి అని అన్నా. మీ వీధిలో ఇప్పుడు కనపడ్డవాడు బెంగళూరులో ఎయిర్పోర్ట్ లో ఆ రోజు నువ్వు చూసినవాడు ఒకడే అనేటటువంటి జ్ఞానాన్ని వాళ్ళైతే అంగీకరిస్తారు కదా. అలాగే మీరు కూడా వేదాలలో చెప్పబడినటువంటి ధర్మాధర్మములు కానీ, పరావరేశ్వరులని కానీ మీరు కంటితోటే చూడాలి అని అనుకుంటే తప్పకుండా అలా కూడా చూడగలుగుతారు. కాకపోతే ఆ కన్ను విడాలంటే యోగాభ్యాసం వల్ల కలగాలి. ఆ యోగాభ్యాసం వల్ల కలిగినటువంటి వికసితమైనటువంటి బుద్ధి అనేటటువంటి నేత్రంతో వేదంలో చెప్పబడినటువంటి విషయాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా కూడా చూడగలుగుతారు అంటున్నారు. అది ఎలా సాధ్యమండి? ఇప్పుడు కనిపిస్తేనే చూడగలుగుతాము, యోగంతో అది ఎలా సాధ్యం అవుతుంది అని అంటే మనకి చక్కటి ఒక ఉదాహరణని చూపిస్తున్నారు. వాల్మీకి మహర్షి రామాయణ రచన. ఇది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు. ఎప్పుడు? రామాయణం జరుగుతున్నప్పుడు చూస్తూ రచించాడా? రామాయణం అంతా అయిపోయిన తర్వాత చూసి రచించాడా ఆయన? ఈ విషయంలో మనకేం సందేహం అక్కర్లేదు. ఎప్పుడూ జరిగిపోయింది రామాయణం. కానీ ఆ జరిగిపోయిన దానిని జరుగుతున్నట్లుగా దర్శించి రచించాడు. మనకి మొదటి సర్గలలో ఆ సన్నివేశం ఉంటుంది. చిర నిర్వృత్తమప్యేతత్ ప్రత్యక్షమివ దర్శితం అనే ఒక రామాయణ వాక్యాన్ని మనకి వ్యాఖ్యానంలో ఇస్తున్నారు. ఎప్పుడో జరిగిపోయిందండి, కానీ ఇప్పుడు వాల్మీకి అంత ప్రత్యక్షంగా కనపడిందండి. కనపడిందా లేదా? కనపడింది. ఎలా కనపడింది అంటే, ఎప్పుడో జరిగిపోయిన దానిని కూడా యోగ నేత్రంతో దర్శించగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ యోగ నేత్రానికి ప్రత్యక్షం కానిది అంటూ ఏది ఉండదు. ఆ నేత్రమే సనాతనమైనటువంటి చక్షువు అంటారు. ఆ సనాతన చక్షువే వేదము అంటారు. ఆ చక్షువు ఎవరు ఉపయోగించుకుంటారు? ఎవరికైనా సరే, పితృ దేవ మనుష్యాణం వేద చక్షు సనాతనం. పితృదేవతలకి కాని, దేవతలకి కాని, మానవులకి కాని సనాతనమైనటువంటి చక్షువు ఏది? ఈ బాహ్యమైనటువంటి నేత్రం కాదు, జ్ఞానమైనటువంటి జ్ఞాన నేత్రం.
అదే వేదం అనేటటువంటి నేత్రం. ఆ నేత్రం వికాసాన్ని పొందాలి అనంటే యోగం కావాలి. ఇప్పుడు చార్వాకుడు నేను కంటితో చూస్తే కాని నేను దాన్ని ఒప్పుకోను అని ఖండన చేయాల్సిన కంటితో కూడా చూడగలుగుతాడు. ఎలాగా? వాల్మీకాదుల లాగా. వాల్మీకి ఎప్పుడో జరిగినటువంటి వస్తు దర్శనం ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షంగా భాషించినట్లుగా ప్రయత్నం చేస్తే వేదంలో చెప్పబడినటువంటి ధర్మాధర్మములను అన్నింటినీ కూడా ఆయన మానస ప్రత్యక్షంగా కాదు, ఈ యోగ ప్రత్యక్షంగా యోగ నేత్రంతో ఆయన దర్శించగలుగుతాడు కనుక ఇప్పుడు వేదం కూడా ప్రత్యక్షం లాంటి ప్రమాణమే అంటున్నారు. అంటే వేదం శృతికి వినపడుతుంది కనుక బాహ్యేంద్రియానికి అది విషయం అవుతుంది. అలా కాకుండా వేదంలో చెప్పబడినటువంటి వేద జ్ఞానము యోగోన్మీలితమైనటువంటి నేత్రంతో ఆయన చూడగలుగుతాడు కనుక సాచ ప్రత్యక్షవత్ ప్రమా అని ఇక్కడ సిద్ధాంతం చేస్తున్నారు. నీ సిద్ధాంతంలోకే వస్తానయ్యా. నీలాగే కంటికి కనిపిస్తున్న దాన్నే ఉంది అంటానయ్యా. కంటికి కనపడని దానిని లేదు అనే ఒప్పుకుంటానయ్యా. కాకపోతే ఇంద్రియ గోచరమైనది అని అనుకుంటున్నాము. ఇంద్రియ గోచరమైనదే వేదం కూడా వినిపిస్తోంది కనుక ఒకసారి వినిపించి ఆగిపోలేదు. అనూచానంగా అలా శృతికి, అది శృతి అని అందుకే వచ్చింది, ఆచార్య ఉచ్చారణని విని మళ్ళీ అంటూ ఉండడం అనేటటువంటి ఒక లక్షణం కలిగి ఉంది కనుక అన్నారు. సరే, బాగుందండి. కానీ వేదంలో చెప్పబడినటువంటి కొన్ని అర్థాలు ఉన్నాయి కదండి, అవి దోషవంతములు అయితే ప్రమాణం ఎలా అవుతాయి అని సందేహం వచ్చింది. ఇక్కడ చిన్న వివరణ చేస్తాను, జాగ్రత్తగా వినండి. శృతి గోచరమైనది వేదం అంటే వినపడేది వేదం. వినపడిందల్లా ప్రమాణం అవుతుందా? ప్రత్యక్షము అని అంటున్నారు. ఇంద్రియం గ్రహిస్తోంది, నిజమే. కానీ ఆ ఇంద్రియం చేత గ్రహింపబడుతూ ఉండేటటువంటి అర్థము సమంజసమైనదా కాదా అనేటటువంటి వివేకం కూడా ఉండాలి కదా. కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు చెప్తున్నారు. అగ్నినా సించేత్ అని ఒక వాక్యం ఉంది. అగ్నినా, అగ్నితో, సించేత్ తడపాలి అని అన్నారు. అగ్నితో తడపడం ఏమిటండి? అగ్నితో తడుపుతారా ఎవరైనా? అగ్నినా సించేత్ అని ఒక మాట ఉంది. ఇంకో మాట ఉంది, వంధ్యాసుత యాతి అని ఒక మాట అవుతుంది. వంధ్య అంటే గొడ్రాలు, వంధ్యాసుత యాతి గొడ్రాలు కొడుకు వెళుతున్నాడు అని అన్నారు. ఇది వాక్యమే, ఇది శబ్దరాశే. ఈ శబ్దరాశి మనకి చక్కగా వినిపిస్తోంది కానీ దాని చేత చెప్పబడుతూ ఉండేటటువంటి అర్థము ప్రత్యక్ష బాధ్యం కావటం లేదు. అంటే లోక వ్యవహారంలో కంటికి కనిపిస్తూ ఉండేటటువంటి దానికంటే విభిన్నంగా మనకి అనిపిస్తున్నాయా లేదా? అగ్నితో తడుపుతారా, నీటితో తడుపుతారా? అగ్నితో తడపడం ఎక్కడైనా చూసామా? అగ్నికి తడపగలిగేటటువంటి శక్తి ఉంటుందా? అగ్ని దహించేది కనుక అగ్నినాశించేతని వాక్యాలు చెప్పి ఇవి చక్కటి వాక్యాలండి, ఇందులో ఏ దోషాలు లేవండి, ఇది వినిపిస్తున్నాయి కదండి, అందుకని ప్రమాణంగా గ్రహించండి అని ఎవరైనా అంటే ఎవడైనా నవ్వుతాడు. ఆ అర్థం ప్రత్యక్ష బాధ్యం కదా, అది సరి అయినటువంటి అర్థం కాదు కదా అని కొట్టిపారేస్తారు. అలాగే ఈ ప్రత్యక్షాన్ని ప్రమాణంగా తీసుకునేటటువంటి చార్వాకుడు వేదంలో చెప్పేటటువంటి అంశాలని ఇవి సరి అయినటువంటి అర్థాలు కావు అని కొట్టిపారేయడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది కదా అని సందేహం కలిగితే అలాంటి విషయాలు వేదము చేత చెప్పబడే అవకాశము లేదు. ఎంచేత లేదు అంటే నిర్దోషమైనది. ఇలాంటి తప్పులన్నీ కూడా వ్యక్తుల వల్ల కలుగుతాయి కానీ వ్యక్తులు కాని ఒక శక్తి వల్ల వచ్చినదైతే ఇలాంటి తేడాలు ఉఠం. నిజానికి శబ్దాలన్నీ కూడా నిర్దుష్టాలే, దేనికదే నిర్దుష్టం, ఎందులోనూ దోషం ఉండదు. కానీ దోషం ఎక్కడ ఉంటుంది అంటే అక్కడి నుంచి ఒకటి తెచ్చి ఇక్కడి నుంచి ఒకటి తెచ్చి ఈ రెండింటినీ కలిపి అసమంజసంగా చేసేది మనం.
మనం చెప్పేవాడిలో ఉండేటటువంటి తేడాని బట్టి దోషం సిద్ధిస్తుంది, కానీ సహజంగా శబ్దము దోషము కలిగినది కాదు. ఇందాక నేను చెప్పినట్లుగా 4-5 శ్లోకాలలో చెప్పారు అని అన్నా అనుకోండి, అక్కడ భ్రమపడే అవకాశం ఉంటుంది. విన్నవాళ్ళు భ్రమపడచ్చు, అన్నవాళ్ళ తాలూకు దృష్టి వేరుగా ఉండొచ్చు, వినేవాడికి అవగాహన వేరే రకంగా కలగచ్చు. ఇది అర్థబాధిత్వం అంటారు. చెప్పబడే అర్థంలో తేడా రావడం అంచేత మనకుండేటటువంటి ఆ అశక్తి వల్ల మనం ఈ రెండింటిని ఒకచోట కూర్చడంలో ఎన్నో రకాలైనటువంటి దోషాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ వేదం అలాంటిది కాదు. శబ్దరాశి అయినటువంటి వేదము అలా ఒక వ్యక్తి చేత కానీ ఒక అసమర్థుల చేత కానీ ఒకచోట చేర్చబడినది కాదు, కాబట్టి ఆ దోషాలు ఇందులో ఉండవు అన్నారు. సరే, కానీ అర్థం మాత్రం అసమంజసంగా ఉండొచ్చు కదా, అగ్నినాశించే అనేటట్లుగా ఉండవచ్చు కదా అనంటే కాదు, అలా ఉండవు. ఆ వేదంలో చెప్పబడినటువంటి ధర్మాధర్మాలు కానీ, ఆ వేదంలో చెప్పబడినటువంటి పరావరేశ్వరులు కానీ లోకంలో అసలు ప్రత్యక్షం కావు, కాబట్టి దాన్ని బాధిస్తోంది అనేటటువంటి అవకాశం కూడా ఉండదు. పోనీ మేమిలా వాదించము, మేమెలా చెప్పుకుంటాము అంటే మీరే చూద్దురు. కానీ వేదంలో చెప్పబడినటువంటి ధర్మస్వరూపాన్ని మీరు దర్శించాలి అంటే కూడా ఒక అవకాశం ఉంది. మీకు ఇంకా మా మాట మీద నమ్మకం లేకపోతే వాల్మీకి లాంటి మహానుభావులు జరిగిన దానిని, ఎప్పుడో జరిగిన దాన్ని ఎలాగైతే అప్పుడే జరుగుతున్నట్లుగా దర్శించగలిగారో అలాంటి ఒక సన్నివేశాన్ని మీరు ప్రత్యభిజ్ఞ అనేటటువంటి దానిని మీరు ఒప్పుకుంటారు కనుక, అంటే ఎప్పుడో చూసిన దానిని మళ్ళీ తర్వాత చూసినప్పుడు ఇది నేను ఇంతకు ముందు చూసేను అని మీరు అంగీకరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు వేదంలో చెప్పబడినటువంటి తత్వ దర్శనం చెయ్యాలి అంటే యోగోన్మీలితధీ అంటున్నారు. అలా యోగోన్మీలితధీ యోగ చక్షువుతోటి అథవా అనడంలో ఒకవేళ మీరు దీన్ని ఇలా కాకపోయినా అథవా మీరు ప్రత్యక్షంగానే దర్శించగలుగుతారు. ఎలాగా? యోగోన్మీలిత ధీహి, యోగ చక్షువుతో మీరు బుద్ధితో అదే చక్షువుగా మీరు వేదంలో ప్రతిపాదింపబడినటువంటి అర్థాన్ని దర్శించగలుగుతారు అంటున్నారు. కనుకే ప్రత్యక్షం కాదు కాబట్టి అని పారమార్థికమైనటువంటి శాస్త్రాలని మీరు తృణీకరించటానికి అవకాశం లేదు. అవి కొంతమందికి ప్రత్యక్షమైనవి, మీరు కూడా దాన్ని ప్రయత్నం చేస్తే ప్రత్యక్షం చేసుకోగలుగుతారు. ఇప్పుడు చూడండి, ఇవాళ ఒక మననం జరిగింది. శాస్త్రీయమైనటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రతిపాదన చేయగలిగేటటువంటి ఒక ప్రయత్నం జరిగింది. 2-3 రోజుల నుంచి కన్ఫ్యూజన్ గా ఉంటుంది, చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు మనం ఒక సిద్ధాంతం చెయ్యాలి. ఏమిటని అనంటే ఉత్తర శతకం అర్థం కాదండి, ఉత్తర శతకంలో చెప్పిన వాటికి మననం చెయ్యలేమండి అని ఒక ప్రతిపాదన చేశారు. మీరు మననం చెయ్యలేమండి అన్నారు. ఎందుకు అంటే అర్థం కాదు అని మీరు ఒక హేతువుని ఇస్తున్నారు. ఎవరికీ అర్థం కాదా? మీకు అర్థం కాదా? ఎవరూ చెప్పలేరా? మీరు చెప్పలేరా అని ప్రశ్నించారనుకోండి, ఎవరికీ కాదండి, మా ఉద్దేశంలో అయితే ఎవరు చెప్పలేరండి అన్నారు. మరైతే ఇవాళ సుబ్బలక్ష్మి గారు చెప్పారు అని మనం అన్నాం అనుకోండి, మరి సుబ్బలక్ష్మి గారు చెప్పారు, మరి మీరెవరూ చెప్పలేరని అంటున్నారు, అదెలా కుదురుతుంది? మీ ఉద్దేశంలో చెప్పలేరని ప్రయత్నం చేయండి. మీరు కూడా ప్రయత్నం చేస్తే సుబ్బలక్ష్మి గారి కంటే బాగా చెప్పగలరేమో అని అన్నాం అనుకోండి. అలాగండి అంటే వాల్మీకి ఎలాగైతే ప్రత్యక్ష గోచరంగా రామాయణాన్ని దర్శించాడో అంటున్నారు. యోగోన్మీలితధీహి, మీకు ఆ శక్తి లేక మీరు ఆ రకంగా కాక మీరు దాన్ని తృణీకరిస్తున్నారు. కానీ అలాంటి శాస్త్రాలని కావాలంటే అందులో చెప్పబడినటువంటి విషయాలని ప్రత్యక్షీకరించుకోగలిగే స్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి మనం ఆ మాటనే ఒప్పుకుందాం, ప్రత్యక్ష ప్రమాణమే వేదము
అని అందాము. ఇప్పుడు నీకేమైనా అభ్యంతరమా అడుగుతున్నారు భట్టర్వారు. భట్టర్వారు ఏం సామాన్యులు అనుకుంటున్నారా? భట్టర్వారు ఎంత గొప్ప ధీమంతులు అనడానికి భట్టర్వారి చరిత్ర మనం మొదట చెప్పుకున్నాం చూసారా. చిన్న పిల్లడప్పుడే తర్కసహితంగా ఎదుటి వారిని ఓడించగలిగేటటువంటి వైదుష్యం కలిగినటువంటి వాడు ఆయన. సర్వజ్ఞ భట్టర్ అనేటటువంటి ఆయనను ఓడించినటువంటి ప్రశ్నించినటువంటి విధానం, ఓడించడం ఏమిటి అక్కడ వాదమే లేదు, ప్రశ్నించినటువంటి విధానం తీసుకుంటే ఒక పిడికెట్లో ఇసుక తీసుకుని ఇది ఎంత అని అడిగాడు. సర్వశాస్త్ర వైదుష్యం కలిగినటువంటి సర్వజ్ఞ భట్టరికి తెలియలేదు, కానీ అయ్యో పిడికినంత అని ఆ మాత్రం కూడా నీకు తెలియదా అని అన్నారు. అంటే తర్కసహంగా ఒక విషయాన్ని చెప్పగలిగేటటువంటి ఒక స్ఫూర్తి ఆయనకి చిన్నతనం నుంచి ఉంది. ఉంటుందండి. చిన్నప్పుడు చాలా యాక్టివ్ గా ఉండేవాడు. నేను కూడా చిన్నప్పుడు చాలా యాక్టివ్ గా ఉండేదాన్నండి. ఇప్పుడైతే అస్సలు బుర్ర లేదండి, అందరూ నన్ను తిడుతూ ఉంటారు మందమతి అని అనుకోకండి. పెద్ద అయిన తర్వాత కూడా అదే పని చేశారు ఆయన. ఏం చేశారు అంటే ఆయనకి నంజీయర్ శిష్యులు అయినారు అంటే అలా ఇలా అయినారా? ఆయన ఎలాంటి పండితుడు, ఆయన నంజీయర్ తర్వాత మారారు, కానీ ఆయన 6 కోళ్లు కలిగినటువంటి ఆసనం మీద కూర్చుని అందరినీ వాదంలో ఓడించేటటువంటి వైభవం కలిగినటువంటి విద్వాంసుడు ఆయన. కోరి వెళ్ళి చేరి అడిగి భిక్ష పెట్టమని ఆయనతో వాదించి ఆయనని ఓడించి ఆయనని తన శిష్యుడిగా చేసుకున్నటువంటి ప్రతిభాశాలి సేముషివంతుడు మన భట్టర్వారు. అలాంటి వాళ్ళనే జయించినటువంటి భట్టర్వారికి ఇలాంటి సిద్ధాంతాలని చక్కగా ఖండించడం కాదు, వాళ్ళకి చమత్కారంతో వాళ్ళ వాదననే సమర్థిస్తున్నట్లుగా వేద వైభవాన్ని, వేద ప్రామాణ్యాన్ని నిలపడం అనేది పెద్ద కష్టమైనటువంటి అంశం కాదు అని అంటారు. ఎందుకంటే ఈ సిద్ధాంతాలన్నీ కూడా బయటికి అలా కనిపిస్తున్నాయి, కానీ నిజానికి వాళ్ళు కూడా వీటిని ఒప్పుకొని తీరాల్సిందే అనేదాన్ని మనకి ఇందులో స్పష్టం చేస్తున్నారనమాట. దానికి భోజనం చేస్తే ఆకలి తీరుతుంది అని భోజనం చేస్తామా లేదా, అది ప్రత్యక్షం కాదు అంటూ కూడా మన వ్యాఖ్యానంలో ఇస్తారు. వాళ్ళు కూడా ఆప్తవాక్యాన్ని నమ్మవలసినదే. ఇలా చేస్తే మంచి లాభం కలుగుతుంది అంటే ఆ మాటని నమ్మి వాళ్ళు కూడా ఆ పని చేస్తూ ఉంటారు. లాభం కలుగుతుందా చూపించు అని ప్రతిదాన్ని అడగరు. అందుకే పరమ ప్రమాణమైనటువంటి ఆగమం కూడా ప్రత్యక్ష ప్రమాణం లాంటిదే సుమా అంటూ చమత్కారంగా చార్వాక సిద్ధాంతాన్ని ఎత్తి చూపిస్తూ ఆగమ ప్రామాణ్యాన్ని చక్కగా బలపరుస్తున్నారు భట్టర్వారు ఈనాటి శ్లోకంలో. ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకోవడానికి ముందు నిన్న శ్లోకంలో దేహము ఆత్మ అని రెండింటిని గురించి మనం చెప్పుకున్నాం కదా. ఆ దేహము ఆత్మ అన్నప్పుడు సుబ్బలక్ష్మి గారు కొంచెం కన్ఫ్యూజన్ అయినారు. ఆధారము ఆధేయము, ప్రకారము ప్రకారి, నియామకము నియామ్యము ఇలాంటి పదాలు వచ్చేటప్పటికీ ఏది ఏది అనేది తెలియడం కష్టమైపోతూ ఉంటుంది. దేహము నియామకమా, దేహము నియామ్యమా, దేహము ఆధారమా, ఆత్మ ఆధారమా అని చెప్పేటప్పుడు, చదివేటప్పుడు బాగానే ఉంటుంది, చెప్పేటప్పుడు అట్నుంచటు ఇట్నుంచటు మనం చెప్పేస్తూ ఉంటాం. అలాంటి చిన్న కన్ఫ్యూజన్ ఇవాళ ఆమె మాటలలో కనిపించింది నాకు. అందుకే మీరు ఒక్కసారి పేజ్ నెంబర్ 147 తీసుకోండి. నిన్నటి శ్లోకం దగ్గర ఉండేటటువంటి వివరణ కలిగినటువంటి పేజ్. అందులో దేహమే ఆత్మ అని మూఢజనులు భ్రమిస్తున్నారు. లాస్ట్ పారాగ్రాఫ్ లో 6వ వాక్యం చూడండి. దీనికి ఏమి కారణం అని అంటే రెండిటికి మధ్య గల సంబంధంలోని దార్ఢ్యమే కారణం. ఇప్పుడు వివరిస్తున్నారు, అండర్లైన్ చేసి పెట్టుకోండి ఆ లైన్స్. మీకు ఎప్పుడు కన్ఫ్యూజన్ కలిగినా ఇది ఒక్కసారి మీరు రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఆత్మ ప్రకారి, దేహము ప్రకారము. ప్రకారము అంటే ఒక రూపము, ఒక తీరు. ప్రకారి ఆ ప్రకారము కలిగినది అని అర్థం అన్నమాట. దీనికి మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలి అంటే ఆళ్వార్లు, మిగిలిన ఆళ్వార్లు, నమ్మాళ్వార్లు. మిగిలిన ఆళ్వార్లందరూ అవయవాలు, ఆ అవయవాలన్నీ కలిగినటువంటి అవయవి నమ్మాళ్వార్లు.
అంటే నమ్మాళ్ళవార్లు ఇప్పుడు లోపల ఉన్నవారు, ఆ నమ్మాళ్ళవార్లకి ఆధారంగా ఉన్నవి మిగిలిన ఆళ్వార్లు అని అనుకుంటున్నాం కదా. ప్రకారము బయటికి కనిపించేది, ప్రకారి లోపల ఉన్నది, ఆత్మ లోపల ఉంది, శరీరం బయటికి కనిపిస్తుంది అని అర్థం అన్నమాట. అలాగే ఆత్మ ఆత్మ నియామకుడు, దేహము నియామ్యము. ఈ దేహము ఎలా చెప్తే అలా వినేది అవుతుంది, ఆ దేహాన్ని నియమనం చేసేది లోపల ఉండేటటువంటి ఆత్మ అవుతుంది. ఆత్మ ధారకము, దేహము ధార్యము. ఈ దేహాన్ని ధరించి ఉన్నది ఏది అంటే ఆత్మ, ధరింపబడుతూ ఉన్నది ఏది అంటే శరీరము. ఇటువంటి ప్రకార ప్రకారి భావాది రూపాలు. అలాగే ఆధారము ఆధేయము. ఆధారమైనది దేహము, ఆధేయమైనది ఆత్మ. లోపల ఉన్నది ఆత్మ, నిలిపి ఉంచినది దేహము అనేదాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే ఆ సిద్ధాంతాన్ని మనకి కాదని ఖండిస్తూ మనకి ఈ వీరు వేదాంత దేశికులు రాసినటువంటి ఒక వివరణని కూడా పేజీ నంబర్ 152లో ఇస్తున్నారు. ఒక్కసారి ఆ తమిళం వాక్యాలు కూడా చదువుతున్నాను. పరమత భంగం అనేటటువంటి గ్రంథంలో ఉన్నా అని మనం అనుకున్నాం చూసారా. ఈ శ్లోకాన్ని అనుకరిస్తూ పేజీ నంబర్ 152 తీసుకోండి. ఉన్నదే నేను చదివితే మీకు అర్థమవుతాయి. శరీరమే ఆత్మాయన్నదువం అనుపపన్నో. చార్వాక సిద్ధాంతంలో ఉన్న శరీరమే ఆత్మ అనే మాట సరి అయినది కాదు. అవయవితయేదం కుర్వాణై ఎంగిర శ్లోకథిన్పడియే. ఆ శ్లోకంలో చెప్పినట్లుగా ఇవన్నీ చెప్పారు సుబ్బలక్ష్మి గారు. శరీరం పాంచభౌతిక పాణిపాద సంఘాతమాయ్, పంచభూతాలతో కూడినది, కాళ్ళు చేతులు అవయవాలతో కూడినది. ఇది ఎన్నుడయ శరీరమెన్నో, నా శరీరం అంటాను తప్ప నేను అని అనకూడదు. నిజానికి ఎన్నో తన్నెల్ వేరుపాడుతో ఒత్తువదాయ్, తనకంటే వేరుగా చెప్పబడేది. చక్షురాధికరణాంగళకు విషయమాయ్, కన్ను మొదలైన వాటికి కనిపిస్తూ ఉంటుంది. చక్షురాధికరణ సంయోగమిల్లాద పోదుతో తాదు ఇరుక్కయ్యాలో, ఇంద్రియం లేకపోతే కనపడేది కాదు. జ్ఞాతావాన ఆత్మ, మరి ఆత్మ లాంటిది అంటే ఏకరూపమాయ్, జ్ఞాన విషయం అవుతుంది శరీరం, జ్ఞాన ఆశ్రయం అవుతుంది ఆత్మ. బాహ్యేంద్రియంగళాలే తోత్తాదే, బాహ్యేంద్రియాలకి కనపడనిది అవుతుంది. సర్వావయవ ప్రదేశత్ సుఖాదికళుక్కు ప్రతిసంధాతవాయ్, ఆత్మ ఉంటేనే శరీరంలో ఏ స్థానంలోనైనా సుఖ దుఃఖాలకి సంధానం ఏర్పడుతుంది. అహం బుద్ధి విషయమాయ్ సమాహితనొక్కు కరణంగలుడయ ప్రత్యాహార దశയിൽ కాణలాం ఇరుక్కయ్యాలే, ఈ కరణాలనన్నింటినీ అంతర్ముఖం చేసి సమాధి స్థితిని పొంది అప్పుడు ఆ ఆత్మ దర్శనాన్ని ఉపాసకుడు చెయ్యగలుగుతాడు. దేహత్తిల్ కాట్టిల్ ఇవనొక్కు వేరుపాడుతో ఒత్తవిక్క, కనుకే దేహము కంటే ఆత్మ వేరైనది అని ఈ శ్లోకాన్ని పురస్కరించుకుని, అంటే 4వ శ్లోకాన్ని పురస్కరించుకుని వేదాంత దేశికులు తమ గ్రంథంలో వివరణ చేశారు అని అంటారు. అలాంటి పరమ ప్రమాణ రూపమైనటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈనాటి శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేద్దాం.